నమస్తే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సిఇఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? టాప్ ఆఫ్ ది వరల్డ్. ఎప్పుడు మీరు ఆల్వేస్ గుడ్. అయితే ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించి ప్రతిరోజు ఒక అప్డేట్ వస్తూనే ఉంటుందండి. గోల్డ్ డబ్బులు వచ్చే డిపార్ట్మెంట్ అదే కదా. అదే గోల్డ్ రేట్లు, సిల్వర్ రేట్లు, రియల్ ఎస్టేట్ రేట్లు రోజు రోజుకి కాదు పూటకి మారిపోతున్నాయేమో అనిపిస్తుంది. ఒక రకంగా చెప్పంటే రాజకీయాలను తలపించి ఉంటున్నాయి ఈ మూడు కూడా. నిన్న రేవంత్ రెడ్డి గారు క్రెడా మీటింగ్లో మీకెందుకు రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేయండి, మీకు నేనున్నా అంటూ హామీ ఇచ్చారు. ఈ హామీ రియల్ ఎస్టేట్కి ఎంతవరకు ప్రాఫిట్ ఇస్తుంది అంటారు? సూటిగా అన్నీ ఇరకాటం పెట్టే క్వశ్చన్ పొలిటికల్ నాకు లింక్ చేస్తే ఎట్లా అండి? నేను రియల్ ఎస్టేట్ అనలిస్ట్ కానీ పొలిటికల్ అనలిస్ట్ కాదు. మిమ్మల్ని ఆ జోనర్లోకి తెద్దామని. వద్దమ్మా, నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను, ఇలాగ ఉన్నాయి. సో నిన్న వెరీ ఇన్స్పిరేషనల్ టాక్ ఇచ్చారు సీఎం గారు. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ కూడా రావాల్సిందే, ఆ రోజు రాలేపారు. ఆయన మెసేజ్ పంపించారు బ్రాండ్ హైదరాబాద్ అని లాస్ట్ క్రెడా మీటింగ్ 2024. సో నిన్న మీటింగ్ వరకు చాలా పాజిటివ్ స్పందన ఉంది, ఇన్స్పిరేషన్ ఉంది. బిల్డర్స్ అందరికీ కూడా హవా బరిదియా ఒక్కసారి అట్లా లేచిందంతే, ఇంకా ఉవ్వెత్తిన. అంటే అది చేసే ఉద్దేశం లేకుండా నోటంటే మాట రాదు జనరల్గా. కొద్దిగా డిలే అవుతుంది. నిన్న మాట్లాడింది మెయిన్ ఏంటంటే, మేము సింగపూరు, జపాను, టోక్యో, సౌత్ కొరియా, దుబాయ్ ఇవన్నీ కూడా వెళ్ళి ఇన్వెస్ట్మెంట్స్ అడుగుతున్నాం వాళ్ళ దగ్గరికి వెళ్ళి. తెలంగాణలో పెట్టండి, పెడితే మీకు రెట్టింపు లాభాలు వస్తాయి అని ఇన్వైట్ చేసాం. ఇండస్ట్రీ పాలసీ, సింగిల్ విండో పాలసీ, SEZ కొన్ని బెనిఫిట్స్. లాస్ట్ టైం మాట్లాడిన ల్యాండ్, ఇప్పుడు ఆంధ్రాలో ల్యాండ్ ఇస్తే ల్యాండ్ రేట్ ఛార్జ్ అవుతుంది, దాని బదులు మేము ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాం, మెషినరీ పెంచుతాం, కెపాసిటీ పెంచుతాం అన్నారు. అట్లా ఇక్కడ కూడా స్టేట్ గవర్నమెంట్ కూడా అన్ని రాయితీలు అడుగుతారు. ఫస్ట్ 5 years 10 years ట్యాక్స్ హాలిడే, ED హాలిడే, ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. దాని హాలిడే అంటే కొద్దిగా SEZలకు ఇస్తారు. మన ఇండియాలో అది ఉంది, స్పెషల్ ఎకనామిక్ జోన్. అంటే ఇప్పుడు పోచారం ఉంది అక్కడ, మనకు 10 years బ్యాక్ పోచారం ఎవరికి తెలియదు. ఇప్పుడు పోచారం ఇన్ఫోసిస్ రాగానే మిగతా కంపెనీ స్లోగా వస్తున్నాయి. సో పోచారం ఎంత దూరం, ఇక్కడ మన సిటీ నుండి 1.5 or 2 hours జర్నీ ఉంటుంది. కానీ ఇప్పుడు అది డెవలప్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అట్లానే మీరు ఒకప్పుడు తెల్లాపూర్ కొల్లూరు అంటే అడవి అన్నారు. ఇప్పుడు తెల్లాపూర్ కల్లు 50-60 కోట్లు పర్ ఎకరం అయిపోయింది. కోకాపేటలో మీకు తెలుసు 100 కోట్లు. అదే నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, మీరు ఇప్పుడు కోకాపేట ఉందని, నేను కోకాపేటలో ఎకరం 15-20 లక్షలకి బిజినెస్ చేసినోడిని. సో ఆ 15-20 కాస్త 1 కోటి 10 కోట్లు 100 కోట్లు అయింది. రియల్ ఎస్టేట్ అంత ప్రొడక్టివిటీ ఉంది. సో రియల్ ఎస్టేట్లో మీరు ఒకటే, నేను నా మాటగా చదివి ఏంటంటే, నేను వెళ్ళి మిగతా దేశాల్లో దావోస్ దగ్గర నుండి ఇవన్నీ కంట్రీస్ నుంచి చెప్పిన వీళ్ళు దుబాయ్, సింగపూర్ అన్నింటిలో ఇన్వెస్ట్మెంట్ అడిగి తెచ్చుకుంటున్నాం. వీరు లిటరల్లీ ఆస్కింగ్ దెమ్, రిక్వెస్టింగ్ దెమ్ టు పుట్ ద ఇండస్ట్రీస్ ఇన్ తెలంగాణ. అలాంటిది వాళ్ళు భాష తెలీదు, కల్చర్ తెలీదు, మన మెథడాలజీ తెలీదు. అలాంటి వాళ్ళకి తెచ్చారు. మరి మన లోకల్లో ఉన్నవాళ్ళు, ఇక్కడ పుట్టి పెరిగి సంపద ఉన్నవాళ్ళు ఆ సంపదని తెలంగాణ డెవలప్మెంట్కి, ఇండియా డెవలప్మెంట్కి వాడుతున్నారు. మిమ్మల్ని ఎందుకు వదిలేస్తామని మీరు అనుకుంటే ఇవన్నీ అపోహలు, అనుమానాలు మాత్రమే. నేను మిమ్మల్ని ఎక్కడికి వదిలేను, మీరు నాతోనే తీసుకెళ్తాను. మీకు రెట్టింపు ఉత్సాహంతో మీరు పనిచేయాలి. మీకు ఇబ్బందులు ఏమైనా ఉంటే నా దృష్టికి తీసుకురండి. మీరు అందరూ కలిసి, మనందరం కలిపి హైదరాబాద్ని ఎక్కడికో తీసుకెళ్దాం, తెలంగాణ ఎక్కడికో తీసుకెళ్దాం. మీ సహకారం లేకుంటే, మీరు ఎంతో కృషి చేస్తున్నారు బిల్డర్గా, రియల్టర్స్గా, ఇన్వెస్టర్స్గా, బయ్యర్గా, సెల్లర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఐఎమ్ వెరీ పాజిటివ్ అబౌట్ ఇట్. రానున్న రోజుల్లో రికార్డులు బ్రేక్ చేస్తాయి మన హైదరాబాద్. దేనికి హమ్ కిసీసే కమ్ నహి, నేను ఎవరికి తీసిపోను. ఇప్పుడు ఆడవాళ్ళు ఎట్లా ఉన్నారు, లేడీస్ ఆర్ మోర్ రిజర్వేషన్, పవర్ఫుల్, రిజర్వేషన్స్, ఎంటర్ప్రెనర్స్, బస్ కండక్టర్ దగ్గర నుండి CEO, డైరెక్టర్, MD దాకా ఉన్నారు. సో హీ హెస్ గివెన్ ఎ వెరీ పాజిటివ్ థాట్ అబౌట్ ది డెవలప్మెంట్స్ అండ్ ఈజ్ వెరీ అంబిషియస్ టు డెవలప్ ది ఫర్ సస్టైనబుల్ సిటీ. అండ్ రేవంత్ రెడ్డి గారి గ్రౌండ్ మనం చూసిన రూట్స్ చూసుకున్న రియల్ ఎస్టేట్ కనబడుతూ ఉంటుంది కాబట్టి, అలాంటి రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చేసరికి ఒక్కసారిగా మీలాంటి వాళ్ళందరిలోనూ ఒక 1000 ఏనుగుల బలం వచ్చినట్టు అయింది. అండ్ రేట్లు కూడా అంతే పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఒక్క మాటతో అంటున్నారు. వాస్తవమేనా? అంటే వాస్తవాన్ని టూ ఎర్లీ టు టెల్. డెఫినెట్గా ఇంటెన్షన్ ఈజ్ లుకింగ్ పాజిటివ్, బట్ రియల్ ప్రాక్టికాలిటీలో జరగాలండి. ఓకే.
అంటే మేనిఫెస్టోలో పొలిటికల్ లీడర్స్ అనేక పార్టీలు అనేక రకంగా మాట్లాడతారు. ఒకప్పుడు 30-40 ఇయర్స్ ఇండియా పొలిటీషియన్స్కి ఇప్పటికి చాలా తేడా ఉంది. బికాజ్ వెరీ డైనమిక్ సోషల్ మీడియా, ఇదిగో తోకంటే అదిగో పులి, ఏదైనా మెసేజ్ రావాలన్నా మంచి విషయం రావాలన్నా చెడ్డ విషయం సెకండ్స్లో, మిల్లీ సెకండ్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో వెళ్ళిపోతుంది. ఏ మాట మాట్లాడినా సీరియస్గా తీసుకోవాలా జోక్గా తీసుకోవాలని తెలియదు. బికాజ్ ఇప్పుడు కాంగ్రెస్ ఏ పార్టీ, కాంగ్రెస్ అవ్వచ్చు, బీజేపీ, ఏదైనా మేనిఫెస్టోలో 100 పాయింట్లు పెడతారు, 100 చేయాలనే ఉద్దేశంతో పెడతారు కానీ చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలంగాణ పరిస్థితి అంటే 7 లక్షల కోట్లు పైగా అప్పు ఉంది, దానికి వడ్డీ కట్టాలి. మనం వడ్డీ కట్టాలంటే డబ్బులు కావాలి, వడ్డీ కట్టడానికి మన డబ్బులు లేవు, ఖజానాలో డబ్బులు లేవని సీఎం గారే స్వతంగా ఆయన స్వయంగా చెప్పారు. సో అయితే ఆ పొజిషన్ నుండి బయటకు తీసుకురావడానికి సన్నాహాలు ప్రణాళికలు జరుగుతున్నాయి. ఇంకా అంత ఫాస్ట్గా కనిపించట్లేదు, కొద్దిగా స్లోగా ఉందనే చెప్పాలి. బట్ ఫాస్ట్గా డెవలప్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి పుష్కలంగా. అది 1 ఇయర్లో అవుతుందా 5 ఇయర్స్ అవుతుందా మార్కెట్ అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. వీ కెనాట్ టేక్ ఏ కంక్లూజన్. అంటే ఒకప్పుడు గ్రీన్ జంగల్ ఉండేది, ఇప్పుడు కాంక్రీట్ జంగల్ అయిపోతుంది. ఆ కాంక్రీట్ జంగల్ అవడంలో స్లో డౌన్ అయింది. లాస్ట్ గత 2014 నుండి 2023 వరకు, 23 మిడ్ వరకు, ఎలక్షన్ కోడ్ డిసైడ్ చేసే వరకు చాలా ఫాస్ట్గా వేగంగా అభివృద్ధి చెందే డెవలప్మెంట్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ. ఈ మన తెలంగాణకి యునైటెడ్ ఏపీలో ఏ సీఎం వచ్చినా ఎవరు వచ్చినా సరే వాళ్ళ వంతు సహాయం వాళ్ళు చేశారు, వాళ్ళు కృషి పెట్టారు. అటు నందమూరి తారక రామారావు గారు కానీ, చంద్రబాబు గారు కానీ, కిరణ్ కుమార్ గారు కానీ, ఇంకా కేసీఆర్ గారు, వీళ్ళందరూ, రాజశేఖర రెడ్డి, ఎవరున్నా సరే దే బిల్ట్ ది హైదరాబాద్ ఇన్ ఇన్స్టాల్మెంట్ వైజ్. కానీ ఇప్పుడు ఇంతవరకు జరిగింది వేరు, గత 79-78 సంవత్సరాల్లో ఇటు పై జరగబోయేది వేరు. సో అది అక్కడ నన్ను ఇచ్చిన టాక్ ఏంటంటే చాలా స్ఫూర్తిని నింపింది, చాలా కాన్ఫిడెన్స్ నింపింది. బట్ అది అమలు పరిస్థితి అంటే రియల్ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్లోకి వస్తే డెఫినెట్గా ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్. అండ్ రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టినాడు ఎవడూ మోసపోడు, అంటిల్ అన్లెస్ ప్రాపర్ ఈస్ క్లియర్ టైటిల్, గుడ్ లొకేషన్. రియల్ ఎస్టేట్ అంటే లొకేషన్ లొకేషన్ లొకేషన్, ప్రాపర్టీ ప్రాపర్టీ ప్రాపర్టీ, ద రియల్ ఎస్టేట్ మీనింగ్. అంటే మంచి లొకేషన్లో మంచి బిల్డరు మంచి ప్రాజెక్టు మంచి రేటు కొనుక్కుంటే అంటే 3 పువ్వులు 6 కాయలు రియల్ ఎస్టేట్. ఇప్పుడు చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ది బిల్డర్స్ ఎస్పెషల్లీ ప్లాట్ డెవలప్మెంట్స్లో కంప్లీట్ చేయట్లేదు ప్రాజెక్ట్స్. అది కాస్త ఇబ్బందికరం అంటారు. ఎందుకంటే రేటు పెరగాలంటే పెళ్లి కూతురిని సజెస్ట్ పెళ్లి కూతురులో ఎంగేజ్మెంట్, పెళ్లి చూపులకు మామూలు రాష్ట్రాలు ఉంటే మేబీ బ్యూటీ ఉన్నా కనిపించదు. ఇప్పుడు ఇల్లు అండర్ కన్స్ట్రక్షన్ చూస్తే చిన్నదిలా అనిపిస్తుంది. మీరు చూడండి ఎప్పుడైనా ప్లాస్టింగ్ లేకుండా, సున్నాలు లేకుంటే కన్స్ట్రక్షన్ స్టేజ్ చూసి ఇల్లు మీకు చిల్లగా కనిపిస్తుంది, ఫినిష్ అయితే పెద్దగా కనిపిస్తుంది. సో ఏదైనా అంతే, రా స్టేజ్ ఈజ్ డిఫరెంట్, కుక్డ్ స్టేజ్ ఈజ్ డిఫరెంట్. సో ఇక్కడ ఏమవుతుందంటే అంతకుముందు ఉన్నదానికి ఇప్పటికి తేడా ఏంటంటే, అంతకుముందు అంచెలంచెలుగా హైదరాబాద్ డెవలప్ అయింది. ఇప్పుడు ఏంటంటే డెవలప్మెంట్ టెక్నాలజీ మారింది, మెథడాలజీ మారింది. స్లాబ్ వేయడానికి అంతకుముందు 21 రోజు నీళ్ళు క్యూరింగ్ చేసేవారు, ఇప్పుడు నెలలో 4 ఎవ్రీ 7 days ఒక ఫ్లోర్ వేసేస్తున్నాం. ఇటుకలు వాడడం, అంతా ఆర్సీసీ కాంక్రీట్ అల్యూమినియం క్లాడింగ్లు వేసేస్తారు. ఆర్సీసీ మొత్తం గోడలు అన్నీ కూడా, ఇంటర్నల్ పార్టీషన్ వాల్స్ కూడా, మెయిన్ వాల్ అన్నీ కూడా మీకు ఈ కాంక్రీట్తో అయిపోతుంది. అంటే టెక్నాలజీ, మైవాన్ టెక్నాలజీ, చాలా షేర్ వాల్ టెక్నాలజీ అంటారు, చాలా ఫాస్ట్గా ఇటుకలతో కట్టేదానికంటే యాష్ బ్రిక్స్ కట్టేదానికంటే ఇది చాలా ఈజీ అవుతుంది, గట్టిగా ఉంటుంది, కంఫర్ట్ జోన్ ఉంటుంది. ప్లస్ ప్రైస్ వైజ్ కూడా పెద్ద ఎక్కువ కాస్ట్ లేదు. చాలామంది ఐజీబీసీ అంటే తెలియదు, ఐజీబీసీకి నామ్స్ తెచ్చుకుంటే చాలా బెటర్. అంటే బయట చూసుకుంటే ఐజీబీసీ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ స్టాండర్డ్స్ ఒక 100 పారామీటర్లు ఉంటే పాస్ అవుతారు. సిల్వర్ ప్లేటెడ్, గోల్డ్ ప్లేటెడ్, ప్లాటినం ప్లేటెడ్, కొన్ని ఆల్రెడీ బిల్డర్స్ తీసుకున్నారు, ఇంకా కొంతమంది ప్రాసెస్లో ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు ఈజ్ ఫిల్డ్ ది బెలూన్ అండ్ హోప్, రే ఆఫ్ హోప్ని పెంచారు. అంత ముందు కూడా ఉండేది, లాస్ట్ ఇయర్కి కొద్దిగా స్లో ఉందని ఆయన కూడా అంటున్నారు. బట్ అది పెరుగుతుంది, పెరగాల్సిన అవసరం ఉంది. మీరు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి నిర్మమాటంగా పెట్టండి, ఇన్వెస్ట్మెంట్స్ పెడితే దానికి నేను హామీ ఇస్తాను మీ పెరగడానికి అనేది ఒక మాట ఉంది. అంటే చెయ్యాలనుకోవడం వేరు, చేయడం వేరండి. చేయాలనుకోవడం తప్పులేదు, బట్ చేయడానికి కొన్ని రాజు చావుకి 100 కారణాలు. ఇప్పుడు స్లో అవుతుందంటే దానికి 100 కారణాలు ఉండొచ్చు. సెట్టింగ్, కొత్త సీఎం, కొత్త లీడర్షిప్, కొత్త పాలసీ, పాతది అర్థం చేసుకోవాలి, కొత్తది. సో ఇప్పుడు ఆ బయటకు వచ్చేసి ఫోకస్ మొదలుపెట్టారు. క్రెడా మీటింగ్ లాస్ట్ టైం రాలేపారు బేసికల్లీ, ఇప్పుడు కూడా టైం తీసి రావాలని కంపల్సరీ పిలిస్తే వచ్చారు. ఆయన బాగానే మాట్లాడారు. ఓకే.